ప్రభువున స్తోత్రం కలుగునుగాక. మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములో దైవ సందేశం వింటున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. దైవ సందేశం కొరకు ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభ, కనికరము కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు వందనాలు. మీకే సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. ఏదైనా సందేశం ఆది నుంచి అంతం వరకు నడిపించండి నాయన. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం దయచేయండి. సందేశం ఇస్తున్న మీ దాసునిపై మీ ఆత్మను ఉంచండి. కనికరము కలిగిన దేవా, మీకు వందనములు చెల్లిస్తూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మీ సహాయం మెండుగా అనుగ్రహించండి. కనికరం కలిగిన దేవుడా, మరొకసారి మీ సహాయాన్ని కోరుకుంటూ సందేశం ఆది నుంచి అంతం వరకు నడిపించి సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసునామం పేరిట స్తోత్రం చెల్లించి అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. మరొక మారు చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మరి వందనాలు తెలియజేస్తూ ఏదైనా మన అంశం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మార్కు సువార్త 11వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్న ప్రియులారా, దైవంచి అందరూ కూడా సమూహంగా అర్థం చేసుకొని దైవాశీస్సులు పొందాలని ప్రభు పేరట మనవి. ప్రియమైన వారులారా, ఈ సమయమందు ఈ మార్కు సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఇక వారానికి మానవాళి యొక్క పాపమును పరిహారముగా విమోచన తన ప్రాణం పెట్టేటువంటి సమయం వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, తన శిష్యులతో మరి ఆయన యెరూషలేము సమీపించినప్పుడు తన శిష్యులతో చెప్తా ఉన్నాడు. బెతనియా గ్రామం సమీపించినప్పుడు మీకు సమీపంలో ఉన్నటువంటి ఆ గ్రామానికి వెళ్ళి మరి కట్టబడినటువంటి గాడిదను యేసుక్రీస్తు ప్రభు తీసుకొని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉన్నాడు. గమనించవలసింది ప్రియమైన వారులారా, మరి యేసుక్రీస్తు ప్రభు ఆ మాట చెప్పగానే వారు వెళ్ళి మరి ఆ గాడిదని ఇప్పడానికి వారు ప్రయత్నం చేశారు. అలాంటి సందర్భంలో మరి వారు ప్రశ్న వేశారు, మీరు ఎందుకు ఈ గాడిదని ఇప్పుతున్నారు, లేదా గాడిద పిల్లలు ఇప్పుతున్నారంటే, అది ప్రభువునకు కావాల్సి ఉంది అని వారు చెప్పినారు. శిష్యులు చెప్పగానే వారు వెంటనే ఆ గాడిద పిల్లను వారికి ఇచ్చినట్టుగా లేఖనం చెప్తుంది. ప్రభువుని ప్రియమైన వారులారా, ఆయన కట్టబడిన గాడిద అనే మాట మనం గమనించవచ్చు. లోకంలో మానవులందరూ మరి పాపముల చేత, అపరాధముల చేత కట్టబడి ఉన్నారన్న సత్యాన్ని గమనించవచ్చు. ప్రభువుని ప్రియమైన వారులారా, మరి ఆయన దైవ కుమారుడు. మరి ఈ 4 సువార్తల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆయన్ను జయస్థాపన చేసేటప్పుడు ఆ గాడిద పిల్ల పైన బట్టలు వేయగా యేసుక్రీస్తు ప్రభువు ఆ గాడిద మీద కూర్చున్నగానే మరి కొంతమంది మట్టలు తీసుకువచ్చారు, దారి పొడుగున బట్టలు పరిచారు. యేసుక్రీస్తు ప్రభు ఆ గాడిద పైన వెళుతూ ఉంటే మరి హోసన్నా జయమని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారిని వారు ఎంతగానో స్తుతించినట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రభువుని ప్రియమైన వారులారా, ఒక సత్యాన్ని మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు జననం మొదలుకొని చివరి వరకు కూడా మానవాళి కోసం ప్రాణం పెట్టేంతవరకు కూడా తన్ను తాను తగ్గించుకున్నాడు, తన్ను తాను రిక్తులుగా చేసుకున్నాడు. ప్రియమైన వారులారా, గమనించవలసింది. అందుకే ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తినిగా మనం గమనించవచ్చు. మరి వాహనం ఏదైనా కొనుక్కోవచ్చు దేవుడు ప్రభు, అయితే ఎన్నిక లేనటువంటి ఈ గాడిద పిల్లను యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన ఎన్నుకున్నట్టుగా దేవుని లేఖనం చెప్తా ఉంది. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉందంటే, గాడిద అనే మాటకు దేవుని కుమారుడు అని అర్థాన్ని ఇస్తుంది. ప్రభువుని ప్రియమైన వారులారా, మరి మాట చెప్పాలంటే కుమారుడు అనే మాట మనం గమనించవచ్చు. మరి ఇలాగా ఎన్నో ఉన్నప్పటికీ కూడా కనీసం ఆ గాడిద పిల్లను ప్రభు కోరుకున్నాడు. ప్రియమైన వారులారా, ఎన్నికలేని దాన్ని, అలాగే మరి ఎన్నికలేనటువంటి విద్య లేనటువంటి పామరులను యేసుక్రీస్తు ప్రభు మరి ఎన్నుకున్నాడు. జాలరులను
అయితే మనుషుల పట్టు జాలలుగా మేము చేస్తా అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు మరి వారిని పిలుచుకొని వారు అద్భుతమైన రీతిలో సువార్త ప్రకటించినట్టుగా వారు మనం గమనించవచ్చు. ప్రభువుని ప్రేమైన వారారా, మరి ఏదేమైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు అంతటి గొప్ప దేవుని కుమారుడు ఇండి కూడా మరి ఒక గాడిద పిల్లను కోరుకోవడం అనేది ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. అంటే ఏ విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు హెచ్చైన వాటి ఎందు ఆయన మనసు ఉంచలేదు, తగ్గు వాటి ఎందే మనసు ఉంచాడు. అంటే మన ఎస్తైన స్థానం పరలోకం, అయితే భూ సంబంధమైన వాటిపైన దేవుని బిడ్డలు మనసు ఉంచకూడదు. అందుకే పౌలు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మరి ఇలా బోధించినట్టు మనం చూస్తూ ఉన్నాం. తను తాను ఎంతో తగ్గించుకున్నటువంటి పౌలు మనం చూస్తూ ఉన్నాం. ప్రభువుని ప్రియమైన వారులారా, అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా మానవాళందరి కోసం ఆయన ఒక దరిద్రునిగా జన్మించాడు. సమస్తము ఆయనదే. కానీ లోకంలో మానవులందరూ కూడా దరిద్ర స్థితిని అనుభవిస్తూ ఉండగా మనల్ని ధనవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడైన అంటాడు పౌలు ఆ కొరింథీ సంఘానికి రాస్తూ. ప్రభువుని ప్రియమైన వారులారా, ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే కనుక అన్ని విషయాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు తను తాను తగ్గించుకున్నాడు. ఆయన జీవిత విధానం తగ్గించు సమానం చూస్తూ ఉన్నాం. చివరికి శిలవ యాగం వరకు కూడా, శిలవలో తన ప్రాణం పెట్టేంత వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు తను తగ్గించుకున్నాడు. అందుకే యేసు ప్రభు అంటాడు కదా, ఆకాశ పక్షులు గోలు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలమే లేదు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అలాగా యేసుక్రీస్తు ప్రభు ఆ శిలవలో మరి తన ప్రాణం విడిచి తలవాల్చినట్టుగా దేవుని లేఖనం చెప్తుంది. అనగా మరణ పర్యంతం వరకు కూడా, ఆయన జననం మొదలుకొని మరణ పర్యంతం వరకు కూడా తను తాను తగ్గించుకున్నాడు. ప్రభువుని ప్రియమైన వాళ్ళరా, అందుకే యేసుక్రీస్తు ప్రభు హెచ్చించబడ్డాడు. ఏ నామమున రక్షణ కలుగదు, కానీ యేసుక్రీస్తు నామం పేరట రక్షణ కలుగును. యేసుక్రీస్తు నామం పేరట రక్షణ కలుగును. ఆ రక్షణ యేసుక్రీస్తు ద్వారా కలిగిన. ప్రభువుని ప్రియమైన వాళ్ళరా, యేసునామములో రక్షణ. మరి దైవ సందేశం ఉంటున్నటువంటి ప్రేమైన వారులరా, మరి సమయమందు మరి యేసుక్రీస్తు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తులాగా మనము తగ్గించుకుంటే కనుక ఒకానొక దినమున ప్రభు మనం హెచ్చించబోతున్న సత్యాన్ని మనం గమనించవచ్చు. ప్రభువుని ప్రేమైన వారులరా, అలాగా యేసుక్రీస్తు ప్రభు ఒక ఆయన దేవుని కుమారుడు ఏంటి కూడా ఆ గాడిద పిల్లపైన యేసుక్రీస్తు ప్రభు నీతి రాజుగా, ఇశ్రాయేలుకు రాజుగా, మరి అంతేకాకుండా తను తాను తగ్గించుకుని దేవునిగా, సమాధానకర్తగా, నీతిపరునిగా యేసుక్రీస్తు ప్రభు మరి వచ్చినట్టుగా మరి దేవుని లేఖనాలు చెప్తున్నాయి. ప్రభువుని ప్రేమైన. కానీ ఇక్కడైనా మన జీవితాల్లో ప్రభుని ఎరిగి తను తాను తగ్గించుకున్నటువంటి ప్రభుని మనం విశ్వసించినట్లయితే కనుక తప్పకుండా మనము కూడా ఒకానొక రోజున ప్రభు చేత హెచ్చించబడతాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభావ, నమ్మదగిన దేవా, మీకు వందనాలు. మీకే సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావం పొందనైనా సందేశమైన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి ఫలింపజేసి సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావం మీరే పొందమని యేసు నామమున పేరట స్తోత్రం చెల్లించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సందేశం విన్న మీ బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.